నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. బిఎస్ఎన్ చట్టంలోని సెక్షన్లు 105, 118/1 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బన్నీపై కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో సంధ్య థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. డీజే కూడా ఏర్పాటు చేయడంతో కోలాహలం నెలకొంది. పోలీసులు వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరోవైపు హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారాన్ని తమకు ఎవరు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. మేకర్స్ ద్వారా నిర్మింపబడ్డ పుష్ప 2 అనే సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాకు సంబంధించి ఈవెంట్ గత 4వ తారీఖు రోజు జరిగింది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఈ ఈవెంట్ని సంధ్య థియేటర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా, ఇప్పుడు మనం రిలీజ్ ఈవెంట్ అన్నా కానీ ఏ ఈవెంట్ అన్నా కానీ ముందస్తుగా అనుమతి అనేది తీసుకోవాల్సి వస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు, ఒక 4 నుండి 5,000 మంది పబ్లిక్ ఆడ జమ అయ్యి ఎట్లా పడితే అట్లా ఎటువంటి వ్యవస్థ లేకుండా థియేటర్లో మొత్తం పూర్తి స్థాయిలో ట్రస్లు పెట్టి దాన్ని ఒక పెద్ద ఈవెంట్గా చేసుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ ఈవెంట్ కారణంగా ఒక రేవతి అనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయంలో పూర్తి బాధ్యత ఈ మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా హీరో మన అల్లు అర్జున్ గారు ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ఎట్లా పడితే అట్లా ఒక కాన్వాయ్తో ఆడికి వచ్చి, అదేవిధంగా పోలీస్ శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆడ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా పూర్తి స్థాయిలో వ్యవస్థ లోపం మనం చూడవచ్చు. అదేవిధంగా ఒక చిన్న ఈవెంట్ అనేది ఏదైనా చేసినా కానీ ఆర్గనైజ్ చేసుకోవడంలో పోలీస్ వాళ్ళ అనుమతి సిటీ పోలీస్ యాక్ట్ కింద తీసుకోవడం అనేది అవసరం ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ముందుగా గుర్తించకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ఈవెంట్ను పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ లేకుండానే అది ఆర్గనైజ్ అయింది. అదేవిధంగా దీనిలో ఒక దుర్ఘటన జరిగింది. దీనిలో చిన్న చిన్న విషయాలకు ఫామ్ హౌస్లో చిన్న పార్టీ అయినప్పుడు కూడా మనం అనుమతులు తీసుకోవడం తప్పనిసరిని పోలీసు వాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు అనేది దీనికి ఏర్పాటు చేయాలి. ఒక 4,000-5,000 మంది ఆడ జమ అయినప్పుడు పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి. అయితే దీనిలో ఇంకొకటి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ఆడనే ఆప్తే అయిపోతుండే. ఒకవేళ అనుమతి తీసుకోకుండా వస్తే ఆడనే ఆప్తే అయిపోతుండే. పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది, లా అండ్ ఆర్డర్ను మొత్తం పూర్తి స్థాయిలో ఆర్డర్ ప్రజలకు రక్షణ. ప్రజా గొంతుక పొన్నంను విమర్శించడము బీఆర్ఎస్ నేతల చేతకానితనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళంపల్లి మండలం కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ఒక బీసీ నాయకుడు, కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుండి ఉద్యమాలే ఊపిరిగా ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అని తెలిపారు. అనంతరం సభలో పొన్నం కార్యకర్తలపై ఉన్న చనువుతో ప్రేమ అభిమానాలు కురిపిస్తూ వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తూ గత ప్రభుత్వ దోపిడీ, నిరంకుశ పాలన వల్ల మార్పు కోరుకున్న క్రమంలో అది జీర్ణం చేసుకుని బీఆర్ఎస్ సన్నాసులు వక్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు కనబడుతూ ఉంటే చాలా బాధాకరమైన అంశంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రాజన్న సిరిసిల్ల ప్రజలు కావచ్చు, అలాగే తంగళపల్లి మండల ప్రజలు కావచ్చు, ఆలోచన విధానం మార్చుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడం జరిగింది. ఇది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కొంతమంది నాయకులు. వారందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, ఏదైతే ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉందో ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆది శ్రీనివన్న గారి నాయకత్వంలో, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిని మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కేకే మహేందర్ రెడ్డి గారు, వీళ్ళంతా గత 10 సంవత్సరాల్లో జరిగిన అరాచకం ఏదైతే ఉందో, దోపిడీ ఏదైతే ఉందో, నిర్లక్ష్య పాలన ఏదైతే ఉందో వాటిని తోసిరాదని, ఈ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అందరి సహకారంతో అభివృద్ధి పదంలో సంక్షేమం దిశగా తీసుకువెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణబద్దులై ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు గతంలో చేసిన పరిపాలన ఏ గ్రామానికి పోయినా ఏ గడపకు పోయినా ఎవరిని అడిగినా వాళ్ళు చేసిన అరాచకాలు వేలల్లో చెప్తారు. ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎంత అన్యాయం చేసిరో, ఎంత బెదిరింపులకు గురి చేసిరో అని. తోట ఆగయ్య గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు 100 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిండ్రు, మాది మంచి పరిపాలన అని చెప్తా ఉన్నాడు. అయ్యా తోట ఆగయ్య గారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశ పునర్నిర్మాణం జరుగుతూ ఉంటే ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడం జరిగింది. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత డబుల్ బెడ్రూమ్ల పేరు మీద అర్హులను గుర్తించకపోగా నిజమైన అర్హుల దగ్గర సిరిసిల్ల పట్టణం కావచ్చు, అలాగే మండల కేంద్రాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మీ నాయకులు, మీ కౌన్సిలర్లు, మీ సర్పంచులు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇది ఈరోజు గతంలో మీరు చేసిన తప్పులను అధికార యంత్రాంగం మొత్తం మీ అవినీతి చిట్టాన్ని తవ్వుకుంటూ బయటికి తీసుకుంటూ ప్రజలకు వివరిస్తూ ఉంటే ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీ తప్పుగా కనబడుతుంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మీ అంతు తప్పకుండా చూస్తారు. మీరు ఇప్పటికే మిమ్మల్ని బాధపెట్టిరు, ఇంకా లోపలికి బాధపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము మీ నాయకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని గతంలో మీరు చేసిన నిర్వాహకం ఏంది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మీరు చేసిన నిర్వాహకం ఏంది? మా నాయకులు అందరినీ ఎక్కడ పడితే అక్కడ గృహ నిర్బంధాలు చేసి అక్రమ కేసులు పెట్టిన చరిత్ర మీది, దోపిడీ చేసిన చరిత్ర మీది. ఈరోజు కేవలం మీ రాజకీయ మనుగడ కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప కానీ ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా సమస్య ఉందంటే అది ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకొని పోవాలి. పైపెచ్చుగా ప్రభుత్వాధికారులే మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ అంత చూస్తామని బెదిరిస్తున్నామని చెప్పుకున్న చరిత్ర మీది. అటువంటిది ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సమస్య మీద ఉన్నతాధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు, ఈరోజు ప్రతి అంశం మీద ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి అందరూ అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నారు. గత 9 సంవత్సరాల కాలంలో మీరు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేస్తున్న అక్రమ అరెస్టులని మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు సొంత పార్టీపైనే తిరగబడుతుందా? సైనికులు అని చెప్పుకున్న వారే ఇప్పుడు ఆ పార్టీపై యుద్ధం ప్రకటిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి పార్టీలో. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పదే పదే సోషల్ మీడియా వారియర్స్ అంటూ తమ పార్టీ సోషల్ మీడియాను ముందు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై బూతులతో రెచ్చిపోతున్న వారికి లీగల్ సపోర్ట్ ఇస్తూ వారిని విడిపిస్తూ ప్రోత్సహిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే నిజానికి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియాని పెద్దగా పట్టించుకుంది లేదట. కానీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నారట. సొంత పార్టీపైనే బీఆర్ఎస్ సోషల్ మీడియా యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని నుండి ఆ పార్టీ ఎలా బయటపడుతుంది, బతికి బట్ట కడుతుంది అనేది చూడాల్సి ఉంది. ప్రజాపాలన చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
రోజు రోజుకు వారి నాయకులు బరి జీగించిపోతూ ఉన్నారు. ఇక్కడ నాయకుడైన కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేకే మందిరెడ్డి గారి అనుచరులు దళితులపై, అదేవిధంగా యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మా దళిత నాయకులపై, అదేవిధంగా యూత్ నాయకులపై ఇష్టం వచ్చిన రీతిలో బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది. నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఒక నాయకుడు నా గురించి నా వెంబడి తిరిగే కార్యకర్తలను, అదేవిధంగా నా దగ్గర ఉన్న సన్నిహితులను ఫోన్ చేసి నా వెంబడి తిరిగితే మేము చంపేస్తాం, మేము ఇబ్బంది గురి చేస్తాం అని మాట్లాడడం, బెదిరింపులకు గురి చేయడం జరిగింది. నైట్ అయినా అది కూడా ఫోన్లు ఎప్పుడు చేస్తున్నారంటే రాత్రి 9-10 దాటిన తర్వాత. ప్రెస్ మిత్రులకు తెలుసు, మన మండలంలో కొన్ని గ్రూపులలో కూడా వ్యక్తిగతంగా నాపై ఇష్టం వచ్చిన రీతిలో గ్రూపులో మెసేజ్ పెట్టడం జరిగింది. నాకు, అదేవిధంగా నా కుటుంబానికి సంబంధించిన, మా నాయకులకు సంబంధించిన వివరంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఒక మనిషికి పుట్టని మాటలు మాట్లాడడం జరిగింది. ఇక బాధ అనిపిస్తూ ఉంది. అయినా మేము ఆ గ్రూపులలో కొన్ని గ్రూపులలో నేను లేను. కొంతమంది ప్రెస్ మిత్రులు వారిని డిలీట్ చేసినా వాళ్ళకి బెదిరింపులకు గురి చేసి మీకు ఈ కాంగ్రెస్ నాయకులు మేము ఏది పడితే అది మాట్లాడతామని వారు మళ్ళీ గ్రూపులో యాడ్ చేసుకొని నైటే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమని మాట్లాడారంటే నన్ను చంపేస్తా, నా వెంబడి తిరిగిన నాయకులను పొడి చేస్తా, మీరు ఆయన వెంబడి తిరగద్దు, ఎందుకు తిరుగుతారు మీరు, మీ పార్టీ వాళ్ళు అప్పుడు పార్టీ అని కేటీఆర్ గారి గురించి కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారంటే మాకు తెలుసు అన్ని ఆధారాలు ఉన్నాయి, బట్టి మేము మాట్లాడతలేము. మేము ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. నన్ను ఇవన్నీ ఆధారాలే నైట్ మాట్లాడి మేము పని పాట ఏం లేదు మేము అనుకుంటున్నారు. ఇష్టమైన రీతిలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మేము దీనిపై చట్టపరంగా, ఎందుకంటే మా వ్యక్తిగతంగా మా కుటుంబాలపై మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మాకు అన్ని తెలుసు. మీరంటే ఎవరు వార్డు మెంబర్ గెలున్నాడు అన్ని తుడిపత్రికలు మీరు లీడర్. మేము ప్రజాక్షేత్రం నుండి ప్రజల సమస్య తెలిసిన వాళ్ళం, మాకు అన్నీ తెలుసు. మా గౌరవమైన పార్టీ, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ సంస్కారం నేర్పింది మాకు. మీ లెక్క కుక్క లెక్క మురుగుమని మీ నాయకుడు చెప్పినట్టు లేదు. మహేందర్ రెడ్డి గారు ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తూ ఉన్నావా, మాపై దాడులు చేయిస్తావా, ప్రశ్నిస్తే కొంచెమన్నా నీకు ఏమైనా అనిపిస్తుందా? ఏం నడుస్తుంది తంగలపల్లి మండలంలో, సిరిసిల్లలో అర్థమవుతుందా? ఇంతమంది చేసినావు అంటే నీ పాలనకి ఇదా? మొన్నటి దాకా మా మండలంలో ఒక నాయకుడు మా పార్టీలోని మా నాయకుల సంఘనాకి మా నాయకులకు పాలాభిషేకం చేసి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా దళిత సంఘాల పక్షాన. మరి ఇదే రోజు అంబేద్కర్ వర్ధంతి రోజునే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ఒక దళిత బిడ్డ అయినటువంటి మాటల మధుగారిపై మరి ఆయన చనిపోయిన రోజున మరి ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా వేదికగా మరి ఒక వ్యక్తి పైన ఈ వరుస పదజాలం అనని కూడా ఇబ్బందికరంగా ఉండే పదజాలాన్ని వాడుతూ ఇలా కొందరు కాంగ్రెస్ నాయకులం, పలానా టీం మెంబర్ మనుషులమని చెప్పుకొని తిరిగే నాయకులు ఈ వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. దీన్ని తంగనపల్లి మండల ప్రజలే కాదు, జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు, మీది చీకటి పాలన. తెలంగాణ మందాక్కుంటా, ఎందుకంటే మీకు కుటుంబాలంటే బాధ్యత లేదు, కుటుంబాలంటే విలువలు లేవు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు. ఓసిగాళ్ళు మందు తాగిపిస్తే తాగేటోళ్ళు, ఏడవాడితే ఆడ తిరిగేటోళ్ళు, అటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇది. ఇలా పార్టీ పరంగా ఒక కంటెంట్ ఉంటే కంటెంట్ మాట్లాడాలి. మరి మీరు అధికార పక్షంలో ఉన్నారు, మరి ప్రతిపక్షంలో ప్రజల మమ్మల్ని కూర్చోబెట్టిరు. మరి కూర్చోబెట్టినప్పుడు మీరు ఇచ్చిన హామీలపైన మేము అడుగుతాం, అసహనానికి గురవుతాం. అమలు చేయకపోతే గల్లా పట్టుకొని బజార్లో నిలబెట్టి అడుగుతాం. మరి అలా దానిపైన సమాధానం చెప్పకుండా ఇలా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇలా ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మానుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్నటికి మొన్న నా పైన కావచ్చు, మిత్రుడు ప్రేమ్ ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ప్రేమ్ పైన కావచ్చు, రోడ్డు పంట ఎక్కడ పోతే అక్కడ భయభ్రాంతులకు గురి చేసినట్టు చంపుతామనేటువంటి విధంగా సిగ్నల్ ఇస్తూ ఒక దళిత నాయకులపైనే మరి ఇలాంటి అటాకులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు, పోలీసు యంత్రాంగం ఒకసారి పరిశీలన చేయమని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియాలో చిన్న పోస్టు ప్రభుత్వానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో
నిర్వహించిన వైట్ కోట్ క్రిమోని వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థి జీవితంలో ప్రత్యేకమైన రోజు, ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిని చేపట్టాలని కలలుగని నేడు వైట్ క్రిమోని వేడుకలు నిర్వహించడం అభినందనీయమని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రోత్సాహం అందించేందుకు ఇటీవల నూతనంగా కాలేజీలను ప్రారంభించారన్నారు. ప్రజారోగ్యము రాబో రోజుల్లో మీ చేతుల్లో ఉండనుందే అని వారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 16 నూతన నర్సింగ్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. 240 పైచిలుకు అంబులెన్స్ ప్రజా ఆరోగ్యం కోసం అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో వైద్యం ప్రతి పేదవాడికి అందాలని సంకల్పంతో ఆయన ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. కల్మషం లేని నవ్వు, కల్మషం లేని మనస్సు, కల్మషం లేని ఆనందం ఈరోజు మీద కనిపించింది మా అందరికీ. మన ఎన్ని సినిమాలలో స్టూడెంట్స్ సంబంధించిన పాటలు వస్తే తన్నేతో చూస్తూ వాటికి టీచర్ కూడా గెలిపి డ్యాన్స్ చేసే సందర్భం కూడా మనం చూస్తాం. అంటే కల్మషం లేని జీవితం మానవుడిలో ఎప్పుడు ఉంటుందంటే విద్యార్థి దశలో. ఈ విద్యార్థి దశలో ప్రేమ అభిమానంతో మరి ముందుకు పోయేటువంటి కార్యక్రమం. నేను అనుకుంటా ఈ వైట్ కోట్లో మీ ఫోటో మీ తల్లిదండ్రులు చూస్తే మా పిల్లలు ఎంత మెరిసిపోతుందని చెప్పని ముడుచుకోవడం ఖాయమని మాట చెప్తారు. మీ ఫోటో మీరు చూసినటువంటి సందర్భం అంటే నా పిల్లలు వైద్యులు అయిపోయిండు, డాక్టర్ అయిపోయింది అనేటువంటి భావన తల్లిదండ్రులు ఈనాడు మీ వైట్ కోట్ ఫోటో చూసిన తర్వాత. అందుకే అంటున్నా ఎంత మెరిసిపోతుందో మా పిల్లడు మా అమ్మాయి అని మురిసిపోవడం ఖాయం మీ ఫోటో మీ ఇంటికి పోగానన్న మాట సందర్భంగా చెబుతూ, మరి అలా అని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలంటే కష్టమైనటువంటి చదువును ఇష్టం లేకున్నప్పుడు కూడా తప్పని పరిస్థితులు ఈ స్టేజ్లో చదవాల్సిన బాధ్యత మీ పైన ఉందన్న మాట ఈ సందర్భంగా చెబుతూ, భావి భారత పౌరులే కాకుండా ఈ దేశానికి ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ రోజు మీ చేతుల్లో ఈ ప్రభుత్వం పెడుతున్న సందర్భంలో మీరు కూడా ప్రజారోగ్యాన్ని ఎంచుకొని వస్తున్న సందర్భంలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ వైట్ కోట్ మీకు అందిస్తున్న సందర్భంగా చెబుతూ, మీరు కూడా క్రమశిక్షణతోటి ఈ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ కాలేజీ సూపరింటెండెంట్ కోరుకుంటే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇతరత్ర మీకు మార్గదర్శకంగా ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో ఈ కాలేజీలో తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు వారు చెప్పి చక్కగా సూక్ష్మంగా అర్థం చేసుకొని మీ జీవితం చూడండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వానికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వట్టిగడ్డ
బేగంపేట్ డివిజన్లో భారీగా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ స్కామ్ల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్లో స్థానం లేదని అన్నారు. ప్రజాపాలన కార్యాలయాల్లో సనత్ నగర్ నియోజకవర్గంలో తొలిసారిగా ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అనేది సేవా భావం అని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో నేరుగా ముడిపడి 6 హామీలు అందుతున్నాయా అన్న విషయాన్ని ప్రతి ఇంట్లోకి వెళ్లి పరిశీలించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేసి ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తించేందుకు కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ ఆవిడ చేసిన త్యాగం. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన భావం. అంతే తప్ప ఈ బీఆర్ఎస్ లాగా కేసులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో వద్దామని ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ కార్డర్ని డిస్టర్బ్ చేసి ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళందరికీ మా హెచ్చరిక, ఇక్కడ ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజలు ఉండే గలీల్లో వాళ్ళ హృదయాల్లో సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో స్కాములు చేసిన వాళ్ళకి చోటు లేదు. ఈ మాట అందరూ గట్టిగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మా హెచ్చరిక. మా అందరి వైపు నుంచి ప్రయత్నాలు చేసి, దొంగ ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ కాడర్ని, ప్రజలకి సేవ చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొద్దు. మీకు ఒక ఛాన్స్ వచ్చింది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది మీకు ప్రజలకు సేవ చేయడానికి. ఏమి చేశారు? ఈ గలీల్లో, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉన్న మీరే చూడగలరు ఎంత కష్టాల్లో ఉంటున్నారో ప్రజలు. మీకు వచ్చిన ఆ ఛాన్స్ మీరు పోగొట్టుకున్నారు. రేవంత్ అన్న, అలాగే కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్క నేత క్రితం సంవత్సరం నుంచి ప్రతి నిమిషం మీకోసం కృషి చేసి వేల లక్షల రూపాయలు సామాన్య మనుషుల దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేశారు. అది సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ఆ మహానుభావుడు సూచించిన మార్గంలో ప్రతి వ్యక్తి నడుచుకొని భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ సైనికులతో కలిసి మాజీ జిల్లా సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి భారతీయుడు కావటం భారతీయులు అందరికీ గర్వకారణమని కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పించి భారతమాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుడైనటువంటి భారతదేశానికి దశని చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారు భారతదేశానికి, భారతీయులందరికీ కూడా చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాంటి మహానుభావుల్ని భారతదేశానికి జీవితాంతం భారతీయుల సేవలోనే వారి యొక్క జీవితాన్ని తరింపజేసినటువంటి మహానుభావుడిని ప్రతి భారతీయుడు కూడా గౌరవించుకోవాలని మాజీ సైనికుల తరఫున తెలియజేస్తూ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా కీర్తింపబడినటువంటి ఏకైక వ్యక్తి. వారు 16 డిగ్రీలతో తన మేధస్సుని పెంచుకొని వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క మేధస్సుని భారతీయుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి, భారతీయుల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సుమారుగా 140 కోట్ల జనాభాకి చేరువవుతున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, భారతీయులందరూ కూడా ఏకతాటిపైన ఉన్నారు. స్వేచ్ఛగాను, స్వాతంత్రంగాను, సమానత్వంగాను జీవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగమే ముఖ్యమైనటువంటి కారణం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక బలమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
మరి లేని లోటు తీర్చలేనిది. వారు సూచించిన బాటలో ప్రతి భారతీయుడు నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ అభివృద్ధిలో ప్రతి భారతీయుడు తోడ్పడాలని మా మాజీ సైనికుల తరపున కోరుకుంటూ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.